సో ఇంకో ప్రశ్న వచ్చేసి గవర్నమెంట్ ఒక కొత్త జీవో తీసుకొని వచ్చింది సార్, ఎల్ఆర్ఎస్. అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, ఈ ఎల్ఆర్ఎస్ వల్ల అసలు ఏంటి ఉపయోగం ఏంటంటే మీరు ఏం చెప్తారు మేడం, మీరు చెప్పండి సార్. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అంటే ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ ఎందుకు వచ్చింది అంటే బేసిక్లీ 2008లో మనకి హెచ్ఎండిఏ ఫామ్ అయ్యే ముందు మనకి మ్యాక్సిమం పంచాయత్ లేఅవుట్స్, జీపీ లేఅవుట్స్, అగ్రి ల్యాండ్స్ అంటే దానికి కన్వర్షన్స్ అవన్నీ ఉండేటివి కాదు. ఒకప్పుడు పొలాలు, అప్పట్లో ఏంటంటే ఇల్లు కట్టుకోవాలంటే దగ్గరలో వాళ్ళ పంచాయతీకి వెళ్తారు, పర్మిషన్ తీసుకుంటారు, అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు, అక్కడ ఉండిపోతారు. సో దట్ వాజ్ హౌ రియల్ ఎస్టేట్ అప్పట్లో జరిగేది. 2008లో మనకి హెచ్ఎండిఏ వచ్చినాక మనకు అన్ని అప్రూవల్ లేఅవుట్స్ వచ్చేసాయి. అంటే లేఅవుట్కి కూడా మనకి అప్రూవల్స్ అనమాట. సో ఒక లేఅవుట్లో ఇంతవరకు కట్టుకోవచ్చు అంటే లేఅవుట్స్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. లైక్ హెచ్ఎండిఏ ఉంది, ప్లస్ డిటిసిపి ఉంది, అది కాకుండా పెరి అర్బన్ జోన్స్లో అయితే ఎంత కట్టవచ్చు. సో ఎవ్రీథింగ్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోయింది తెలంగాణ, టోటల్ తెలంగాణకి. అండ్ హైదరాబాద్ వాజ్ ద మెయిన్ ఫోకస్ దేర్. సో అప్పట్లో మనకి ఇర్రెగ్యులర్ కానీ ఇల్లీగల్ లేఅవుట్స్ ఏదైతే అమ్ముకున్నారో, కొనుక్కున్నారో దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. అంటే యూ క్యాన్ రెగ్యులరైజ్ యువర్ ల్యాండ్. దాని మీద ఏంటంటే స్క్వేర్ యార్డ్కి కొంచెం ఇంత XYZ అమౌంట్ బేస్డ్ ఆన్ ద ఏరియా మార్కెట్ వాల్యూ, దాన్ని బట్టి ఒక XYZ అమౌంట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్. ఆ అమౌంట్ని కట్టేసుకుంటే మనకి ల్యాండ్ కన్వర్షన్ అంటే నాలా కన్వర్షన్ కూడా అంటారు, ల్యాండ్ కన్వర్షన్ అవుతుంది. వన్స్ దట్ ల్యాండ్ కన్వర్షన్ డాక్యుమెంట్ మన చేతికి వచ్చింది అంటేనే మనం దాని మీద ఇల్లు కట్టుకోవటం కానీ, లేదంటే వేరే ఏమన్నా కమర్షియల్ యాక్టివిటీస్ కానీ, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కానీ చేయటం కుదురుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎల్ఆర్ఎస్ అండి. మార్చి 31 వరకు అయితే 25% డిస్కౌంట్ అంటున్నారండి ఎల్ఆర్ఎస్. సో ఒకవేళ 31 లోపు మనం పే చేయకపోతే సో తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత చూడండి, వెరీ సింపుల్. లాస్ట్ టైం బీఆర్ఎస్ వచ్చిందండి, ఎల్ఆర్ఎస్ కన్నా బిఫోర్ బీఆర్ఎస్. మరి ఇంకోటి 25% కండిషన్ కూడా ఏంటి ఒకసారి, అది కూడా ఒకసారి చెప్తాను. బేసిక్గా లొకేషన్స్ వైజ్గా అంటే మార్కెట్ ప్రైస్ మీద ఎల్ఆర్ఎస్ అనేది 14% నాట్ రాంగ్, 14% ఆన్ ద గవర్నమెంట్ వాల్యూ మనం ఎల్ఆర్ఎస్ నాలా కన్వర్షన్ పే చేయాలి. బేసిక్గా అది గవర్నమెంట్ పెట్టిన ఇది అనమాట. ఓపెన్ స్పేస్ మార్కెట్ వాల్యూ. సో స్టే కూడా వచ్చిందని అంటున్నారు, మరి ఎంతవరకు అది? బేసిక్లీ ఇప్పుడు మనకి ఇది ఎల్ఆర్ఎస్, ఇది ఇప్పుడు కొత్త స్కీమ్ ఏదైతే లాంచ్ అయిందో అంటే మనకి 2020 ఆగస్ట్ 26 వరకు ఎవరైతే మనకి ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టారంటే 1000 రూపాయలు ఏదైతే కట్టించుకున్నారో గవర్నమెంట్ ఒక 4-5 years బ్యాక్, అంటే ఆల్మోస్ట్ 5 years బ్యాక్ మనకి కేటీఆర్ గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ వెన్ ఇట్ వాజ్ రూలింగ్, అప్పుడు ఏమైంది అంటే దే కెప్ట్ అ రూల్. మీరు ఏదైతే అన్అఫీషియల్ లేఅవుట్స్ ఉన్నాయో మీరు ఒక 1000 రూపాయలు కట్టండి ఎల్ఆర్ఎస్, వీ విల్ కన్వర్ట్ ద ల్యాండ్ అనేసి. సో ఇప్పుడు ఏంటంటే 2020 ఆగస్ట్ 26 వరకు ఎవరైతే ఆ 1000 రూపాయలు కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఈ మార్కెట్ వాల్యూ మీద వాట్ ఎవర్ ది అమౌంట్ ఇస్ పర్సంటేజ్ ఆర్ XYZ అమౌంట్ అది కట్టుకుంటే మనకి ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. ఇంకోటి మార్చ్ 31 వరకు, అంటే మార్చ్ 31 వరకు ఇఫ్ వీఆర్ పేయింగ్ దట్ అమౌంట్ 25% ఆఫ్ డిస్కౌంట్, అంటే టోటల్ అమౌంట్ పేయబుల్. ఇప్పుడు నాకు 1 lakh పే చేస్తేనే నా ల్యాండ్ కన్వర్ట్ అవుతుంది అనుకోండి, ఐ క్యాన్ పే, యాక్చువల్లీ ఐ షుడ్ పే 1 lakh నౌ. మనం పర్మిషన్స్కి వెళ్ళేటప్పుడు ఆ 25% ఏదైతే ఉందో అది మనకి రిబేట్ అవుతుంది. అంటే ఇట్ విల్ బి అడ్జస్టెడ్ ఇన్ ద మన పర్మిషన్, మనకి ఏదైతే మనకి లీగల్ ఫీ ఉంటుందో దాంట్లో ఆ అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద 25% డిస్కౌంట్ స్కీమ్ అండి. 25%. Yes, sir. There are many conditions they put in the government. Conditions ఏంటంటే మార్కెట్ వాల్యూ అది మనం చెప్పిన ఆగస్ట్ 26 ఆ ప్రాంతంలో రేట్ ఉంటుంది, ఆ అమౌంట్ ఆ వాల్యూని బట్టేసి ఫీజు అనేది ఎల్ఆర్ఎస్ ఫీజు అనేది ఉండబోతుంది. మళ్ళీ దానిపైన ఆ వాల్యూ అయితే ఎంత వస్తుందో దానిపైన మళ్ళీ 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అనేది తీసుకురాబోతున్నారు అన్నమాట. ఈ రెండు అమౌంట్ కూడా ఏంటంటే ఆన్లైన్ జరగబోతుంది. ఆన్లైన్ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆన్లైన్లో మనం మొత్తం డాక్యుమెంట్స్ అన్ని లోడ్ చేసి ఫీజు కట్టిన తర్వాతే దే విల్ కమ్ ఫర్ ద ఫీల్డ్స్ అవే. ఇంకొకటి ఇది ఒక కండిషన్. నంబర్ 2 కండిషన్ వచ్చేదకే
ప్లానింగ్ నార్మ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ప్లానింగ్ నార్మ్స్ అంటే ఓకే ఈ లేఅవుట్కి ఆ లేఅవుట్లో ఉన్న ఎన్ని ప్లాట్స్ కానీ ఎన్ని మినిమం 10% ఆఫ్ ది పీపుల్ షుడ్ అప్లై. 10% తక్కువ ఉంటే దట్ దే విల్ నాట్ బి టేకింగ్ దట్ లేఅవుట్ ఫర్ ద స్కీమ్ కన్సిడరేషన్. ఒకటి ప్లానింగ్ ప్రాసెస్. కాబట్టి ప్లానింగ్ ప్రాసెస్ అంటే ఎంత రోడ్ విత్ ఉంది, ఎంత మనకు వదలాలి, సెటప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ఏదైతే ఫార్మ్ ఆఫ్ చేస్తుందో డిటిసిపి వల్ల కానీ మినిమం రిక్వైర్మెంట్ డిటిసిపి వల్ల ఆ రిక్వైర్మెంట్ అన్ని ఫుల్ఫిల్ చేయగలిగిన కెపాసిటీ అనేది ఆ ప్రాపర్ లేఅవుట్ ఉండాలి. ఓకే. ఇంకొకటి ఈ స్కీమ్లో కూడా ఏంటంటే మనం చూసుకుని ముందుగానే ఎవరికి అప్లై చేయడం ముందు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఇన్ దట్ వన్. And you have to check up even the FTL buffer zone legal గా కూడా ఏ మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఉందనుకున్నారు ఆ ప్రాంతంలో ఆ లేఅవుట్ తీసుకున్నప్పుడు ఏ ప్లాట్స్ కూడా లీగల్ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేని వాటి గురించి ఇప్పుడు టేకప్ చేయాలి.